ఏంటి ప్రజెంట్ పాలిటిక్స్ బాగానే ఉన్నాయంటారా, ఏమన్నా మార్చాలని అన్నా అంటారా? ప్రజెంటా అంటే చెప్పిన పనులు అవి చేస్తున్నారా? మేనిఫెస్టో చెప్తున్నారు ఎలక్షన్ ఎన్నికలకు ముందు, ఆ మేనిఫెస్టో అమలు అవుతుందా? అసలు ప్రజల్లో ఏమన్నా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఏం మార్పు వస్తలేదు, ఎట్లున్నది అట్లనే ఉంటుంది. సో ఎలక్షన్ల కంటే ముందు ఓట్లు అడిగేటప్పుడేమో వచ్చి అన్ని నీతులు చెప్తారు, గెలిచిన తర్వాత ఒకటి చేస్తారు. ఏం లేదు, ప్రజల్ని దోసుకోవడం తప్ప ఏం లేదు. ప్రజలకు అర్థం కాకముందు ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పుడు, ఫ్రీ ఇస్తామారుడు, పుక్కిడికే ఇస్తామారుడు అన్ని ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినాక ఇష్టం ఉన్నట్టు దోసుకుంటారు. అంతే అంతే అంటే దోచుకోవడం తప్ప మేనిఫెస్టో చెప్పిన పనులు చేయడం అలాంటివి ఏమి లేవంటారు? ఆ రోజు లేవు. అంటే ఇటువంటి అంటే కట్టడి చేయడానికి ఒక చట్టం అన్నా రావాలంటారా? అంటే చెప్పిన మేనిఫెస్టో అమలు చేయకపోతే పదవి పోయేటట్టుగా, అక్కడ పదవి పోయేటట్టుగా అలాంటి అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఏడ మారుస్తారు రేపు, వాళ్ళు మార్చాలంటే అది పెద్ద పని కాదు. అంటే జనాలు వాళ్ళు చేయాలనుకుంటే అసలు ఆ చట్టమే అవసరం లేదు కదా. వాళ్ళు మంచి చేయాలనుకుంటే చట్టం ఎందుకు, మంచి చేయాలనుకుంటే రాజకీయ వ్యవస్థ కూడా అవసరం లేదు. మరి ప్రజలు ఏం చేయాలంటారు? ప్రజలు తిరుగుబాటు అయితే చేసి, తిరుగుబాటు ఏం చేయాలంటే మొన్న అక్కడ పాకిస్తాన్ లో మా దేశం మాకు కావాలని అడిగిన కదా, ఆలోచిస్తానా ఆ రకంగా చేయాలి. అంతేనంటారా? అదే రకం అయితేనే మారుతారు, లేకపోతే అస్సలు మారారు. అంటే ఒక విప్లవం వస్తే తప్ప ఈ మార్పు రాదంటారు? అస్సలు రాదు. ఆ రకంగా రావాలి, పోవాలి, కొత్త ఇంటి మీద దాడి చేయాలి, కొట్టేశారు, షెడ్యూల్ వెనుకపోయేటట్టు కొట్టేశారు, అంతే. అప్పుడైతే మారుతారు. అంటే దీనికి ఎంతకాలం పట్టే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ మార్పు చెప్పలేము ఇక, అది ఎంతకాలం పట్టాలి. అందరు ఒక్కటైతే ఒక్క రోజు అవుతుంది, ఒక్క రోజు అయితే అందరు తలుచుకుంటే ఒకటి రోజు అవుతాయి, కానీ కాలేరు. ఆ ఒక్కటి కావాలంటే ఫస్ట్ మనుషులు మారాలి, పేదవాళ్ళు అనేటి వాళ్ళు మారాలి, అర్థం చేసుకోవాలి. అంటే మీ జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులను చూసే ఉంటారు కదా, ఈయన చాలా మంచి నాయకుడు, ఈయన బాగా చేశాడని పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే ఎవ్వరు లేరు. చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పచ్చు. రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, వీళ్ళ గురించి చెప్పచ్చు. ఎన్టీ రామారావు కానీ, ఇట్లా కొంతమంది ఉంటారు. రామారావు గారు అన్నారు, గుర్తు చేసుకున్నారు కదా, ఆయన చేసిన మంచి పని అంటే ఏం చెప్తారు? ఆయన ఇండ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు కదా. అప్పుడు ఇప్పటికీ అదే ఇళ్ళలో బతుకుతున్నారు ప్రజలు, అదే కరెంటు బుగ్గలు వెలుగుతున్నాయి, అప్పుడు అదే టంబాలు ఉన్నాయి, అదే వైర్లు ఉన్నాయి. అది చెప్పుకోవచ్చు. అంటే రాజీవ్ గాంధీ గారి పేరు కూడా చెప్పారు, ఇందిరాగాంధీ పేరు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఆయన మార్గంలో నడుస్తున్నారంటారా లేదంటారా? వాళ్ళు కూడా ఇచ్చిండ్రు, అప్పుడు ఇండ్లు ఇచ్చిండ్రు, రోడ్లు వేసిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, అదే టైంలో అభివృద్ధి జరిగింది. దాని తర్వాత ఏం లేదు, ఇక అంతా శూన్యమే. ఆ తర్వాత నుంచి అసలు అభివృద్ధి ఏం లేదు. ఆ తర్వాత ఏముంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ వచ్చి ఒక కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. ఇది చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే చేసిన వాళ్ళని మనం అనకూడదు. ఇది ఎవ్వరు చేయలేని పని చేసిండు కేసీఆర్, ఇది ఒకటి. ఎందుకంటే అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండ్రు. ఈయన పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చిపోయింది కేసీఆర్, కరెంట్ అనేది. కరెంట్ నీళ్లు కొంచెం బాగున్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అది కట్ చేస్తాడు, మళ్ళీ కరెంట్ కట్ అవుతుంది. అవును. అంటే మరి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చేసినంత కాంగ్రెస్ పార్టీలో మిగతా లీడర్స్ చేయట్లేదు అంటారు. ఇప్పుడు మారిపోయారు, మనసులే మారిపోయారు. ఇప్పుడు ఎవ్వరు అంత సీన్ లేదు. మరి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే అన్న మార్పు వచ్చే అవకాశం వస్తుంది అంటారా? ఆయన మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. ఆయన చేస్తారంటారా? మోడీ గారు అయితే చేయట్లేదు అంటారా? మోడీ గారు అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆయన పబ్లిసిటీ ఎక్కువ, పబ్లిసిటీ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది ఆయన. ఎందుకంటే ఇప్పుడు అందరూ హిందువులే, కానీ కొంతమందిని కాదంటున్నారు. మరి అది మనకు తెలియదు దాని అర్థం ఏందో. ఇప్పుడు మొన్న పుట్టిన ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, మొన్ననే కదా పుట్టింది, ఆయన ఎందుకు కాదంటే మనం ఎట్లా నమ్ముదాం? క్రిస్టియన్లు కూడా మొన్న పుట్టింది, మరి వాళ్ళని హిందువులు కాదంటే మనం ఎట్లా నమ్ముదాం? అది ఎంతవరకు కరెక్ట్? ఆయన అనడానికి ఆయనకు బుద్ధి ఉండాలి, ఆ మాట అనద్దు కదా. ఇప్పుడు ఎవడైనా లీడర్ అనేటోడు ఉంటే, అరే బిడ్డ నువ్వు మంచిగా బతుకురా అని చెప్పాలి. అరే నువ్వు లంగవరు అంటే అది ఏమన్నట్టు, నువ్వేమన్నా కన్నావా, పెంచినావా, పువ్వ పెడుతున్నావా, ఇంకేమన్నా బట్ట కొనిచ్చినావా, నువ్వు ఎవరికి చెప్పనీకి? అని తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, గుంజుకొచ్చి లోపల వారేసి అని బుద్ధి చెప్పు, అనుకో పని చెప్పు, పని చేస్తాడు వాడు, పని చేసుకొని బతుకుతాడు. నువ్వెవడివే అననికి? అంటే మోడీ గారు 3 సార్లు నుంచి కంటిన్యూ గెలుస్తున్నారు కదా, మరి జనాలకి అన్నీ అర్థం అవ్వట్లేదు అంటారా? ఏ భ్రమలో ఉండి మరి ఆయన ఓట్లు వేస్తున్నారు అనుకుంటారు? భ్రమలో ఉన్నారు, మాయలో ఉన్నారు. ఆయన చెప్పే మాటలు అట్లా ఉంటాయి. దేశానికి నేనే సేవ చేస్తున్నట్టు ఈయనేమో చేస్తున్నా అని ప్రజలు ఇప్పుడు పెడతానంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, పెడతానంటే. కానీ పెడతలేడు, అది కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో లేకపోతే జమిలీ ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉండి ప్రధాని అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే నెక్స్ట్ సారి కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని చూసుకుంటే అయితే అప్పటి నుంచి సీట్లు తగ్గుకుంటూ వస్తుంది. అవునా? అవును. దీన్ని బట్టి
చూస్తే గెలుస్తాడు పక్క. జమిలీ ఎలక్షన్లో వస్తే గెలుస్తాయంటారా? గెలుస్తాడు ఎందుకంటే ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు కాదు. నువ్వు ఎంత మంచిగా చేసినా కానీ ఊకే నువ్వే తింటావారా? ఆ పక్క వాడు తినద్దా? పాప వాడి ఆస్తులన్నీ పోతున్నాయి, అవమానాల పాలవుతాడు, ఈడో 4 సంవత్సరాలు బతకని అని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చే ఛాన్స్ ఉందండి. నమ్మకం. రాహుల్ గాంధీ గారు వస్తే కొంచెం అన్న ఇంకా మంచి పథకాలు అమలు చేస్తారని అనుకుంటున్నారా? వస్తాయి సాధ్యమైనంత వరకు మంచి జరుగుతాయి రాహుల్ గాంధీ వస్తాయి. మరి అయితే రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారంటారు? మరి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కథ. ఓకే, థ్యాంక్ యూ.